బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కరీంనగర్ అభివృద్ధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అడ్డుకున్నాయని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 64వ డివిజన్లో సాధారణ నిధుల నుండి 20 లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 350 కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధులు, 125 కోట్ల ఆర్ఎండ్బి నిధులతో మట్టి రోడ్లు లేని నగరంగా కరీంనగర్ లో సీసీ రోడ్లు నిర్మించామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అడ్డుకుందని ఈ సందర్భంగా గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ఒక్క పైసా నిధులు తేవడం లేదని మండిపడ్డారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు బాల రమణారావు, గందే మహేష్, ఐలేందర్ యాదవ్, నాంపల్లి శ్రీనివాస్, నక్క కృష్ణ, బోనాల శ్రీకాంత్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్ యొక్క రూపురేఖలు మార్చాలని చెప్పేసి సీఎం అసిస్టెన్స్ కింద 350 కోట్లతో పాటు ఆర్ఎండ్బి నుంచి 125 కోట్లతో పాటు స్మార్ట్ సిటీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి కరీంనగర్ తీసుకురావడం వల్ల ఈరోజు కరీంనగర్ రాష్ట్రంలో ఒక గొప్ప నగరంగా మార్చుకున్నాం. మట్టి రోడ్డు లేని నగరాన్ని మార్చుకున్నాం. ఎటు చూసినా సిమెంట్ రోడ్సే, అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ ప్రభుత్వం పోవడం వలన ఈ 2 సంవత్సరాల్లో మేము తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 350 కోట్ల రూపాయలంగా అర్ధాంతగా 2 సంవత్సరాలు ఆపేసింది. సగం రోడ్ వేసి సగం ఆపేయడం, మిగతా కంటిన్యూ కాకపోవడం, మేము స్టార్ట్ చేసిన నిధులు కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన పరిపాలన సజావుగా సాగాలి, డెవలప్మెంట్ ఆపదని కోరుకున్నాం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మేము చేసి తెచ్చిన డబ్బులన్నీ కూడా ఆపేసింది. అయినా పర్వాలేదు, కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అందులో కూడా ఇప్పుడు ఇది కూడా సీఎం అసిస్టెన్స్ కింద ఇది సర్కస్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. అప్పుడు మేము శాంక్షన్ చేసినాం. కానీ ఇవ్వకపోతే మళ్ళీ జనరల్ ఫండ్ కింద ఈరోజు 20 lakhs తోటి వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. కాంట్రాక్ట్ చెప్పాము, తొందరగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇవి లింక్ రోడ్స్, ఇవన్నీ కూడా అది సిమెంట్ రోడ్ ఇది సిమెంట్ రోడ్ మధ్య లింక్ రోడ్స్ కాబట్టి మా బాలరామరావు గారు ఒప్పించేసి కాంట్రాక్ట్ ఒప్పించేసి ప్రజలకు సౌకర్యార్థం ఉండాలని చెప్పేసి ఈరోజు 20 lakhs తోటి రోడ్ స్టార్ట్ చేసినాం. వెనువడే కంప్లీట్ చేస్తాం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఇద్దరు ప్రభుత్వాలు మీరు ఏం చేస్తున్నారు? అసలు మీరు తెచ్చిన నిధులు కంటిన్యూ చేస్తలేరు, మీరు రూపాయలు ఇస్తలేరు. మీరు రేకున్నా పర్లేదు, మీరు తెచ్చినైనా నడిపివని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అవుతున్నాం. 2 ప్రభుత్వాలు కూడా పలుకొని ఈ కరీంనగర్ నగరాన్ని మళ్ళా అంధకారం తెచ్చే ప్రభుత్వం చేసే పరిస్థితి. మేము తెచ్చిన డబ్బులను వెనువెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం.